విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకానికి మంగళం పాడడంతో తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, జగన్ హయాంలో మీకు అమ్మఒడి వచ్చిందా? వచ్చింది సార్. ఈ ఏడాది ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. తల్లికి వందనం పథకం కింద ఏడాదికి విద్యార్థులకు డబ్బులు ఇస్తా అన్నాడు. ఇంతవరకు వచ్చిందా మీకు? ఇప్పటి వరకు రాలేదు. జగన్ అన్న అనుకున్నవన్నీ చేశాడు, ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏం చేయలేదు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పాప డబ్బులు ఇచ్చారు పోయినసారి వచ్చేసి జగన్ అన్న అన్నీ చేశాడు కరెక్ట్గా. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏం చేయలేదు ఒక్కటి కానీ. మీ తరపు నుంచి ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం కింద నిధులు ఇస్తా అన్నాడు. ఈ ఏడాది ఇచ్చేది లేదని చెప్పేసి క్యాబినెట్లో చెప్పారు. దీనిపై నేను చెప్తాను. ఇంకా ఈ ఏడాది ఇంకేమో సార్, పోయిన సంవత్సరం రాలేదు, ఇంక ఈ సంవత్సరం ఏమో తెలియదు. కానీ మేము ఇవ్వాలనే కోరుకుంటున్నాం. కానీ జగన్ అన్న ప్రభుత్వమే బాగుంది. ఆయనకి ఎన్ని కష్టాలున్నా అన్నీ నెరవేర్చాడు కాబట్టి బాగుంది. మీకు ఉచిత గ్యాస్ ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పాడు. గ్యాస్ 3 ఇస్తా అన్నాడు సార్, విడతకి ఒకటే వచ్చింది. ఇప్పుడు మా పిల్లలకి కావాలి. మీరు చెప్పండి, జగన్ హయాంలో మీకు అమ్మఒడి వచ్చింది? వచ్చింది సార్. ఇప్పుడు రాలేదు సార్. ఎట్లా మీరు చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ ఒక షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో మీకు ఎంతో కొంత ఆర్థిక భరోసా వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏమైనా వచ్చిందా? ఈ ప్రభుత్వం ఏమి రాలేదు సార్. పోయిసారి టైలరింగ్ కూడా వచ్చింది అమౌంట్. ఇది ఇప్పుడు తరంలో ఇది రాలేదు. తల్లికి వందనం ఇస్తారని చంద్రబాబు చెప్పాడు, ఇంతవరకు ఇవ్వలేదు. ఏం చెప్తారు దీనిపైన? తల్లికి వందనం అంటే ఇప్పుడు జగన్ చెప్పినట్టు కరెక్ట్గా అమౌంట్ అంటే వేసేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఇంకా వేయలేదు, వేయాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. దీనిపైన ఏం చెప్తారు? సూపర్ 6 అనే పథకాల ద్వారా ప్రజలకి అబద్ధాల హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెప్పినటువన్నీ ప్రతి మహిళకు కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఇదిగో నేను ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డకి 15,000 నేను ఇస్తానని తల్లికి వందనం అనే పేరుతో ఒక పథకాన్ని పెట్టి ఆ పథకానికి ఈరోజు తూట్లు పొడిచారు. అదే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీ నాటికి సంక్రాంతి వచ్చేటప్పటికి తల్లుల అకౌంట్లో డబ్బులు పడేటివి. ఈరోజు ప్రతి తల్లి ఆవేదన అనేది వ్యక్తం చేస్తుంది. మా పిల్లల్ని మేము ఏ విధంగా చదివించుకోవాలి, ఏ విధంగా చేయాలి. కొందరైతే పిల్లల్ని స్కూల్ నుంచి పంపేయటం కూడా జరుగుతుంది. ఇది చాలా ఆలోచించాల్సినంత విషయము. ప్రతి ప్రభుత్వం కూడా అదే విద్యకు అనేది చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతని నైజమే అబద్ధాలు చెప్పటం, అబద్ధాల హామీలతో ముందుకొచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసే పరిస్థితి అనేది ఏర్పడింది. కానీ ప్రతి మహిళ కూడా ఈరోజు ప్రతి మహిళ తరపున కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రతి మహిళకు కూడా ప్రతి బిడ్డకి 15,000 అనేది ప్రతి ఇంట్లో ఇవ్వాలనేసి మేము వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. వీటన్నిటిపైన ఏం చెప్తాను? ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, కానీ అదైతే అందరికీ అందుబాటులోకి రాలేదు. ఏదో ఒక 10 మందిలో ఒకరికి ఇచ్చి కన్నీళ్లు దుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది కూడా అందరికీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అవే కాదు, అసలు ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. మేము అటువంటి హామీలు, ఆచరణ లేని హామీలు ఎందుకు ఇచ్చారని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఇవాళ. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం తరపున బ్రాందీ షాపులు నడిపారు. అది ఎక్కడో పెట్టేవాళ్ళు, ఎప్పుడో వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు నిత్యం మంచినీళ్లు దొరకట్లేదు, కానీ ప్రతి ఇంటికి అనేది మద్యం సరఫరా అవుతుంది. దీనివల్ల మహిళలు కూడా చాలా సమస్యలతో సతమవుతున్నారు. ఎన్ని కాపురాలు ఈ విధంగా తయారయ్యాయో ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేరుగా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మొత్తంగా తల్లికి వందనం పథకం కింద నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థుల యొక్క డ్రాప్అవుట్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా తల్లిదండ్రులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.